హాయ్ అండి. వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో ఇవాళ ఇప్పుడు సాత్వికి కొంచెం బాగాలేదు పెద్దమ్మాయికి. తన్ని హాస్పిటల్కి ఒకటి తీసుకెళ్ళాలి, బయటకెళ్ళే పని ఉంది. అంతేకాకుండా రేపు మనకి సాటర్డే కదా, ఆరో శనివారం. పూజకు కావాల్సినవన్నీ సామాన్లన్నీ కొనుక్కోవాలి. వీలైతే వచ్చేటప్పుడు పిల్లలకి కేక్స్ తీసుకుందామని అనుకుంటున్నాను. చూద్దాం, వీలుని బట్టి. హాస్పిటల్లో ఎంత టైం అవుతుందో ఏంటో తెలియదు కదా, సో దాన్ని బట్టి చూద్దాం. వెళ్ళేటప్పుడు ఒకవేళ కేక్ షాప్లో ఏమన్నా కుదిరితే వీడియో తీస్తాను, ఓకేనా? చలో. ఇందాక హాస్పిటల్కి వెళ్ళాలన్నాను కదండి, వెళ్ళాము. సాత్విక్ చూపించాను. అయితే చెప్తున్నాను కదా, నాకు కూడా చాలా రోజులు బట్టి కాలు నొప్పి వస్తుందని. డాక్టర్ గారికి మేము బాగా అలవాటు అనమాట. రీసెంట్గా సాత్విక్కి హెడేక్ కూడా బాగా వస్తే అప్పుడు చూపించాను. సో ఆయన కూడా బాగా చూసి ఇదయ్యారు, మెడిసిన్ అది ఇచ్చారు. సో నాకు కాలు కూడా చెప్పాను కదా, కీళ్ళవాతం ఉందని, వాస్తున్నాయి 4 రోజులు బట్టి. అది చూపిస్తే మెడిసిన్ ఇచ్చారు. అంతేకాకుండా నేనేం చేస్తున్నానంటే ప్రతిరోజు కొంచెం ఎర్రమట్టిని బెల్లంలో ఉడికించి అది పట్టు కింద వేస్తున్నాను అనమాట. అయితే తగ్గుతుంది, మార్నింగ్కి ఆ వాపు నొప్పి తగ్గుతుంది. కానీ మళ్ళీ స్కూల్కి వెళ్ళినా అక్కడ ఎక్కువ నడుస్తాం కదా, ఇంట్లో ఉన్నా కూడా అలా కూర్చోలేం కదా కాళ్ళు పైకి పెట్టుకొని. ఈ నడక వల్ల ఏంటంటే నైట్ అయ్యేటప్పటికి అలా వాచిపోతుంది అనమాట. మళ్ళీ పడుకునేటప్పుడు ఈ మట్టి పట్టది వేస్తుంటే మరి పొద్దున కొంచెం తగ్గుతుంది. చూద్దాం. సరే, అయితే ఇప్పుడు ఈవేళ వీడియోలో మీకు ఏం చూపించాలనుకుంటాను కదా, నేను దేవుడి పూజలు అవి ఎక్కువ చేస్తానని నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. సో ఏంటంటే ఈవేళ ఒక క్వాలిటీ వీడియో నా దేవుడి సామాన్లు ఎలా క్లీన్ చేసుకుంటున్నానో డెడికేట్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. చూడండి, అసలు ఇవి నేను నిన్న పూజ చేసి తీసేసిన సామాన్లు అనమాట. అయినా కూడా తెల్లగానే ఉంటాయి. ఇవి చూడండి, క్రిందటి వారం స్వామికి పూజ చేసి తోమి లోపల పెట్టుకున్నవి. ఈ ఉద్దరిని అవి చూసారా ఎలా మెరుస్తున్నాయో. సో ఇలా మెరవడానికి కారణం ఏంటో ఈవేళ నా వీడియోలో మీకు చూపిస్తాను. అందుకే ఇక్కడ ఒక రాగి చెంబు, ఇది పాత చెంబు, అసలు నేను వాడను దేనికి ఇది. సరే, ఈవేళ మీకు చూపించడానికని నా సామాన్లు ఎప్పుడూ తెల్లగానే ఉంటాయి. ఎందుకంటే ప్రత్యేకించి మనం కొంత టైము మన దేవుడి సామాన్లకన్నీ డెడికేట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఏదన్నా కోరుకునేది ఆ భగవంతుడిని, మనకి ఏదన్నా సాయం చేసేది ఆ భగవంతుడే. ఆయనకి మనమంటూ ఇచ్చేది ఈ అందంగా సామాన్లు అమర్చుకొని పూజ చేసుకోవడము, అందంగా ప్రసాదం వండి పెట్టుకోవడం. కాబట్టి దానికంటూ మనం కొంత టైం కేటాయించుకోవాలి కదా. సో అందుకని ఈ రాగి చెంబు ఎంత తెల్లగా వస్తుందో మీకు చూపించడానికి ఇది ఒకటి పెట్టుకున్నాను అనమాట. సో నేను తోముకునేటప్పుడే ఈవినింగ్ ఈ ప్రమిదలు పెట్టుకుంటాను, మట్టి ప్రమిదలు, ఈ గాజు ప్రమిదలు. మార్నింగ్ అంతా కూడా ఈ ఇత్తడి సామాన్లోనే చేసుకుంటాను అనమాట. ఈవినింగ్ ప్రమిద మార్చేసుకొని అవి పెట్టుకుంటాను. సో తోముకునేటప్పుడు అవి ఇవి సెగ్రిగేట్ చేసేసుకుంటాను అనమాట. అవన్నీ సబ్బుతో తోముకునేవి. ఇవన్నీ నేను ఇప్పుడు ఒక పౌడర్ చూపిస్తాను మీకు. యూజువల్లీ నేను లాంగ్ బ్యాక్ అయితే ముందు నిమ్మకాయతో తోముకొని ప్రతి వారం మార్కెట్లోంచి నిమ్మకాయలు తెచ్చుకుంటానండి, ప్రత్యేకించి దేవుడి సామాన్లకి. శుభ్రంగా నిమ్మకాయతో తోమేసుకొని ఆ తర్వాత విమ్ జెల్ కానీ విమ్ సోప్ కానీ మన డిష్ వాష్ బర్ ఉంటుంది కదా, దాంతో తోముకునేది అనమాట. టూ టైమ్స్ ప్రతిరోజు నాకు ఇన్ని సామాన్లు ఉంటాయి. టూ టైమ్స్ తోముకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే మీషోలో ఈ పౌడర్ మా మమ్మీ వాళ్ళు యూజ్ చేస్తున్నారనమాట. అది బాగుందని చెప్పి నేను తెప్పించుకున్నాను. అయితే ఇది 2 వచ్చాయన్నమాట. అప్పుడే ఇది కొనుక్కొని 3 నెలల పైన అయిపోయినట్టుంది. ఒక డబ్బాలో ఇంకా ఇంత పౌడర్ ఉంది. సో ఫస్ట్ నాకు అది ఎలా యూజ్ చేసుకోవాలో కూడా తెలియక నేను యూజ్ చేయలేదు. అప్పుడు మా మమ్మీ చూపించారనమాట ఇలా వాడుకోవాలని. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఎవరైనా మీరు చేసుకోవాలంటే మీషోలో ఉంటాయి, మీరు చూసుకోండి. సో నేను ఏం చేస్తానంటే ఈ పౌడర్కి కొంచెం విమ్ జెల్ పక్కన వేసుకుంటాను. ఎందుకంటే మనం దీపాలు పెట్టుకుంటాం కదా, ఒత్తులు వేసుకొని అవి జిడ్డు వస్తాయి కదా. సో ఈ కొంచెం విమ్ జెల్ వేసుకుంటే ఏంటంటే ఆ జిడ్డు రాదనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారా, ఒక 2 బౌల్స్తో నీళ్లు పెట్టుకున్నాను. ఒక బౌల్ ఏంటంటే మనం తోమిన వెంటనే అందులో వేసేస్తాను. అందులో కడుక్కొని దాని నుంచి ఆ తర్వాత ఇందులో రెండోసారి కడుగుతాను అనమాట. పెద్ద ఏం కాదు, ఇలా వాటర్లో ఇలా అనేసినా సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అయిపోయిన వెంటనే మర్చిపోకుండా మనం బట్ట పెట్టి, అంటే ఒక క్లాత్ పెట్టి తుడుచుకోవాలన్నమాట. ఇంకో చూడండి, చేతికి ఇలా తడి అంటించుకొని ఈ విమ్ జెల్లు పౌడరు 2 కలిపి తోముకుంటాను అనమాట. తోముకునేటప్పుడు ఏంటంటే ఎక్కడన్నా కొంచెం మరకలు అవి ఉన్న చోట నేను ఇలా బొట్లు పెట్టుకుంటాను కదా, అలాంటివన్నీ కొంచెం ఫింగర్తో ప్రెస్ చేసి క్లీన్ చేసుకుంటాను అనమాట. చూసారా ఎంత తెల్లగా వచ్చిందో. ఆ తర్వాత ఇలా ఇందులో వేసేసుకుంటాను. ఆ వాటర్లో వేసేసుకుంటే అన్ని సామాన్లు అయిపోయిన తర్వాత అన్నీ కలిపి కడుక్కొని నేను క్లాత్ పెట్టి తుడిచేసుకుంటాను అనమాట.
మీకు ఇవన్నీ మళ్ళీ తోమిన తర్వాత చూపిస్తాను. ముందు ఈ రాగి బిందె చూపిస్తాను. అన్నీ తోమే వరకు మనం వీడియో చూపిస్తే చాలా లాంగ్ వీడియో అయిపోద్ది కదా, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది చూడడం. ఇదిగో ఓకే, ఇప్పుడు ఇది చూపిస్తున్నాను చూడండి. ఇగో పౌడర్ ఇలా అద్దుకున్నాను. ఇది అసలు చాలా నాళ్ళది అనమాట. ఇది కొంచెం ఇలా ఫింగర్తో ఏం చేస్తానంటే ప్రెస్ చేసి తోముతాను. కాకపోతే ఇందులో ఉన్న నెగటివ్ ఏంటంటే అండి, చేతులు కొంచెం పాడైపోతున్నాయి అన్నమాట. సర్లే పర్వాలేదు, మరి మనకి దేవుడికి అన్నీ కావాలంటే అన్నీ రావు కదా, మరి ఏదో ఒకటి మనం కాంప్రమైజ్ అవ్వాలి. కనిపిస్తుందా ఈ మరకలు మ్యాజిక్ చేసినట్టు ఎలా పోతున్నాయో? ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే, కొంచెం మరకలు ఎక్కువ ఉన్నాయి కదా, దీనిపైన నాకు కొంచెం గరుగ్గా ఉండే పీచు ఉంది, అది పెట్టి తోముతాను. ఎందుకంటే మనం ఇంత స్ట్రెస్ ఇవ్వలేం కదా ఫింగర్స్కి. చూసారా ఎలా మెరిసిపోతుందో చెంబు? ఈ అంచులు ఇవి కూడా కొంచెం ప్రెషర్ పెట్టి తోముకోవాలన్నమాట. యాక్చువల్లీ ఇంత ప్రెషర్ అక్కర్లేదు, ఎందుకంటే ఇది మనకు అలా చానాళ్ళు ఉండిపోయింది కాబట్టి ఇంత బాగా గట్టి నొక్కి తొడవాల్సి వస్తుంది. కానీ చూసారా, మీ కళ్ళ ముందే తోమాను కదా నేను. ఇది ఒక్క ట్రిప్కి ఇలా వచ్చింది చూసారా. ఈ మరకలన్నీ మళ్ళీ మనం ఇంకొకసారి పౌడర్ స్పీచ్ పెట్టి తోమేమంటే ఇంకో కొత్త చెంబులా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందులో కడిగేసుకున్నాను కదా నేను, సో దీన్ని మళ్ళీ ఈ నీళ్ళతో ఒకసారి కడిగేసుకొని క్లాత్ పెట్టి తుడుచుకుంటాను అనమాట. సో మీకు అన్ని క్లాత్ పెట్టి తుడుచుకునేటప్పుడు చూపిస్తాను సామాన్లు ఎలా ఉన్నాయో. ఇదిగోండి అన్నీ తోమేసాను, చూసారా ఎలా మెలుస్తున్నాయో. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇదిగో ఇలా నేను ఈ ఒక క్లాత్ పెట్టుకుంటాను అనమాట. ఇది ప్రత్యేకించి ఓన్లీ దేవుడి సామాన్లు తుడుచుకోవడానికి. ఇలా అన్నీ తుడిచి అలా ప్లేట్లో పెట్టేసుకుంటాను. అన్నీ అయిపోయాక మళ్ళీ ఆ బౌల్లో వేసేసుకొని గూళ్ళో పెట్టేసుకుంటాను అనమాట, మళ్ళీ దేవుడి గూళ్ళో. ఇలా తుడుచుకోకపోతే ఏమవుతుందో తెలుసా, మీరు ఇంత తోముకున్న ఫలితం ఉండదు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఈ వాటర్ ఉందో అక్కడ ఈ స్టెయిన్స్ పడిపోతాయి అన్నమాట. మనం ఇంత కష్టపడి తోముకున్నది పోద్ది. చూసారా, చూడండి చెంబు నేను ఇంకా రెండోసారి తోమే లేదు. ఇదేంటంటే ఇంత బ్లాక్గా ఉంది కాబట్టి ఒక 2-3 టైమ్స్ మనం తోముకుంటే కొత్త చెంబులా వచ్చేస్తుంది. ఇదిగోనండి చూసారా, దేవుడి సామారు బంగారంలా మెలమెలా మెరిసిపోతున్నాయి. సో మనం రోజు పూజ చేసుకునేటప్పుడు మనం అలవాటు పడ్డాం అనుకోండి, ఇంత శుభ్రం చేసుకొని పెట్టుకోవడం. ఇంక మనం ఎప్పుడన్నా నీరసంగా ఉన్నా కూడా వాటిని ఉత్తి సబ్బుతో కూడా తోమాలని అనిపించదు. ప్రత్యేకంగా ఇలా తోముకొని ఇలా తెల్లగా పెట్టుకోవాలని అనిపిస్తుంది అనమాట. ఇంక మనం దానికి అలవాటు పడిపోతాం. సో అదండి ఇవాళ వీడియో. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. రేపు వీడియోలో ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో తెలుసుకోవాలనుందా? మరి అయితే రేపటి వీడియో వరకు వేచి చూడండి. ఓకే, సో నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ ఇవ్వండి. ఇంతవరకు మీకు నా వీడియో నచ్చి చూస్తూ ఉంటే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే సరేనండి, ఉంటాను. ఇక్కడితో వీడియోని క్లోజ్ చేస్తున్నాను. బాయ్.